ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగువారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో మనం అనేక అంశముల గురించి ధ్యానం చేస్తున్నాము. నేటి ధ్యాన అంశము రెన్యూ యువర్ స్పిరిట్, మీ ఆత్మను పునర్నిర్మించండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఏషియా ప్రవక్త రాసినటువంటి పుస్తకము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఐజియా చాప్టర్ 40 వర్స్ 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. But they that wait upon the Lord shall renew their strength. They shall mount up with wings as eagles. They shall run and not be weary, and they shall walk and not faint. Amen. మరి యొక్క వాక్యంలో యెషయా ప్రవక్త మరి యెహోవా కొరకు ఎదురు చూచటం వలన నూతన బలం పొందుతాము. దోస్ వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రియులారా, మనకు ఆ యొక్క నూతన బలము, నూతన శక్తి, ఆ యొక్క ఆత్మలు పునర్నిర్మించబడటం అనేటటువంటిది చాలా ముఖ్యం. ప్రియులారా, ఇప్పుడు ఆ యొక్క లుక్ వామ్ కండిషన్ ఆర్ షాలోనెస్ ఆర్ ఆ మెకానికల్ వే అదే కాదు, కానీ దినదినానికి కూడా మనము ప్రవర్తన ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది రూపాంతరం చెందటం, క్రీస్తు యొక్క ఇమేజ్లోకి రావటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం పిల్లారా. కాబట్టి ఈ యొక్క లెంటన్ సీజన్లో మనం ముందుకు వెళ్తున్న కొలది పిల్లారా, మరి వీఆర్ కాల్డ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ అండ్ రెన్యూ అవర్ స్పిరిట్స్. మరి మన యొక్క జీవితంలో ఆత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభువును రక్షకుడిగా అంగీకరించటం వలన, యేసును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినప్పటి నుంచి కూడా మనలో నూతన స్వభావం, ఆత్మీయ స్వభావం అనేటటువంటిది, ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా ఆ పోరాటం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మలో మనము అంతకంతకు వర్ధిల్లాలని చెప్పి ఆత్మ ఫలములతోటి మరి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనము పునర్నిర్మించబడటం అనేటటువంటి దానికి ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు. మరి ఈ యొక్క లెంటన్ సీజన్ అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, సీక్రెడ్ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిపెంటెన్స్ అండ్ రెన్యువల్ పిల్లారా. కాబట్టి ఈ యొక్క సీజన్లో పిల్లలు మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మరి పశ్చాత్తాపడటానికి, మరియు పునర్నిర్మించబడటానికి ఇది ఒక మంచి సమయము. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని చెప్పి ఆ ఆత్మీయ పునర్నిర్మాణంతో ఇంకా దేవుని కొరకు గొప్పగా వాడబడాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ చదవబడినటువంటి పాఠ్య భాగంలో ఇజ్రాయేలుల గురించి, మరి వాళ్ళు బందీలుగా ఉంటున్నారు, మరి వాళ్ళ గురించి చెప్పటం అనేటువంటి జరుగుతుంది. హియర్ Isaiah 40 speaks to the Israelites డ్యూరింగ్ ఎ టైమ్ ఆఫ్ క్యాప్టివిటీ. వారు బందీలుగా ఉంటున్నారు. కాబట్టి వారికి ప్రవక్త ఐషయా చెప్తున్నాడు, మీరు ఏమని చెప్తున్నాడండి? యెహోవా కొరకు ఎదురు చూచటం వలన నూతన బలం పొందుతారు. ఇంకా ముందు వచనంలో చూస్తే మరి ఆ యొక్క బాలుడు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. మరి నీకు తెలియదా? ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చేటటువంటి వాడు అయి ఉంటున్నాడు. వారు ఎంతో బందీలుగా ఉంటూ ఎంతో దుఃఖంలో, విచారంలో సొమ్మసిల్లి ఉంటున్నారు, బలహీనతలో ఉంటున్నారు, ఒక నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారికి ఆదరణ వాక్యులు, మన యొక్క వాక్యము అంతా కూడా మరి మనకు ఆదరణ పిల్లరా, ఎంకరేజ్. అందుకే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఇతరులను ఎంకరేజ్ చేయటం కోసం మరి అనేక కార్యక్రమాలను మరి మేము నిర్వర్తించటం జరుగుతుంది. కాబట్టి పునర్నిర్మించటంలో మొట్టమొదటిగా ఏంటి అంటే ద సోర్స్ ఆఫ్ రెన్యువల్.
ఈ యొక్క మరి పునర్నిర్మించబడటానికి మనకు ఆధారం ఏంటిది? వాట్ ఈస్ ద సోర్స్ పిల్లారా? బేస్ ఏంటిది? అది ఏంటి? ఇక్కడ మొదట్లోనే మరి 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచుట, హోప్ ఇన్ ద లార్డ్, యెహోవా కొరకు ఎదురు చూచటం పిల్లారా. మరి అట్లాగా ఎదురు చూచటం వలన ఏంటంటండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. ది సోర్ ఆన్ వింగ్స్ లైక్ ఈగల్స్, పక్షిరాజుల వల్లే పిల్లలు, ఈగల్స్ పక్షిరాజులు. మరి అవి ఎంతగా పిల్లరా, అంతకంతకు ఎంతో దూరము అవి ఎగరగలవు, శక్తి ఉంటున్నది. కాబట్టి పిల్లరా, మనల్ని కూడా మరి మనకు అన్ని విధాలుగా, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలని చెప్పి అంతకంతకు శక్తివంతులమై మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మనకు సోర్స్ అనేటటువంటిది మనకు కనపడుతుంది. మరి రెండవదిగా మనకు ఒక వాగ్దానము, బలము కొరకు అయినటువంటి వాగ్దానం పిల్లారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి అది ఏంటంటే పక్షిరాజుల వల్లే ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. ఆ పక్షిరాజుల వల్లే మనం కూడా పిల్లారా అనేక ఆటుపోట్లు ఎన్నో మరి ఎదుర్కోవాల్సినటువంటివి ఉంటుంటాయి, ఛాలెంజెస్ వస్తుంటాయి. మరి అవన్నీ కూడా అధిగమించి మరి ఒక స్టేజ్ దాకా పిల్లారా ఎంతో కష్టం అవుతుంది. ఏదన్నా కంట్రీకి వెళ్ళాలని, ఏదన్నా ఒక మంచి జాబ్ పొందాలన్నా ఎంతో ప్రిపరేషన్ అవసరము, ఎంతో ప్లాన్ అవసరము. మరి ఒక ప్రోగ్రామ్ తోటి మనము వెళ్ళినప్పుడు అది సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత పిల్లారా మనకు మరి ఎంతో కాన్ఫిడెన్స్, తర్వాత దాంట్లో మరి ముందుకు వెళ్ళటం అనేటువంటిది, గెట్ ఆన్ అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పక్షిరాజుల యొక్క వారు ఏ రీతిగా ఎగురుతాయో మనం చూస్తున్నాం. ఆ రీతిగా పిల్లరా మన యొక్క జీవితాల్లో కూడా అంతకంతకు వర్ధిల్లటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ద కాల్ టు ఎండ్యూరెన్స్. కాబట్టి అలయక, కాబట్టి పిల్లరా మనల్ని మరి విసుకక పిల్లరా సొమ్మసిల్లక నడిచిపోవటం అనేటువంటి, దే విల్ రన్ అండ్ నాట్ గ్రో వెరీ. ఆయన మరి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియులారా ఎన్నో మరి ఓటములు, ఆటుపోటులు, ఎంతో ఆపోజిషన్ అనేటటువంటిది వస్తుంది, వ్యతిరేకత వస్తూ ఉంటది. ఎన్నో పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ అవన్నీ కూడా ఎదుర్కొంటూ వాళ్ళు ఏంటంటే పరిగెత్తుతారంట. దే విల్ రన్. మరి రన్ పిల్లరా. మరి సువార్త చెప్పేటటువంటి వారి యొక్క పాదములు ఎంతో సుందరంగా ఉంటాయి. వారు మరి ఆ సువార్త కొరకు వారు పరిగెత్తుతారు. మరి పరిగెత్తేటటువంటి పాదాలు, రెడీ టు గో వేర్ ఎవర్ గాడ్ సెన్సెస్. మరి ఏదో ఈ సాకులు ఆ సాకులు చెప్పకుండా పిల్లరా ప్రభు కోసం, ప్రభు యొక్క పరిచర్య కోసం, మరి దేవుని యొక్క సేవకులుగా, సైనికులుగా పిల్లరా, సైనికులకు ఒక ఆర్డర్ వచ్చినప్పుడు దే నీడ్ టు గో. కాబట్టి ఆ రీతిగానే మన యొక్క ప్రభు కూడా మనల్ని పిలుస్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పమంటున్నాడు, శిష్యులను చేయమంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి ఒక మ్యారథాన్ రన్నర్స్ ఉన్నట్టయితే ఆ యొక్క లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ వారు ఎంత మరి ఓపికతోటి పిల్లరా పోతా ఉంటారు. మరి ఆ యొక్క డిస్టెన్స్ రన్నర్స్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ మరి ఎంతో దూరము మరి వారు పోతా ఉంటారు ఆ యొక్క టార్గెట్ రీచ్ అవటం కోసము. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా పిల్లల కొన్ని టార్గెట్స్ అవసరము, ఎంతో కంట్రోల్ అనేటటువంటిది అవసరము, కాషియస్ గా ఉండాలి, మెలకువత అవసరము, శక్తి అవసరము, బలము అవసరము. కాబట్టి పిల్లల దేవుని ద్వారా మనం బలము పొందుతూ మనం అంతకంతకు మరి శక్తిని పొంది మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి బైబిల్లోని ఇతర పాఠ్య భాగంలో కూడా మనకు మంచి వాక్యాలు ఉంటున్నదండి. కీర్తన 27వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. వెయిట్ ఆన్ ద లార్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్, and he shall strengthen thine heart. Wait, I say, on the Lord. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను. ధైర్యము అవసరం పిల్లలు. బీ ఆఫ్ గుడ్ కరేజ్. మరి హృదయమును నిబ్బరముగా ఉండటం పిల్లలు.
ప్రభు మనలో ఉన్నప్పుడు పిల్లలు ఎంత మరి ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క పిల్లల ఓర్పు సహనమును కలిగి ఉంటాము. ప్రభువునందు కనిపెట్టి పిల్లలు ఆయన చేసేటటువంటి గొప్ప కార్యములను ప్రియులారా చూడమని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో చూస్తే, ప్రయాసపడి భారము మోయిచున్న నా జనులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి ఇక్కడ కూడా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎటువంటి మరి భారములతోటి ఉంటున్నారు పిల్లల. మరి హెబ్రీ 12లో కూడా ఉంటున్నది, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము అంటున్నాడు పిల్లలు. కాబట్టి ఆ రీతిగా ఆ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఎటువంటి ఈ యొక్క లెంటన్ సీజన్ లో మనల్ని మనం సరి చేసుకుంటూ మరి సరిదిద్దుకుంటూ సమాధాన పడుతూ మరి ఆ దేవునితోటి ఇతరులతోటి మంచి సంబంధాలను కలిగి ఉండి మరి ఆ యొక్క మరి బలమును శక్తిని పొంది ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అలాగ చేయటానికి మరి ప్రతిదిన ప్రార్థనలు ప్రేరద మరి భార్యాభర్తలు అయితే వారిద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించడం. మేమిద్దరం కూడా మరి ప్రతి దినం కూడా ఉదయాన్నే ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఆ యొక్క ప్రార్థనే పిల్లలు, ఆ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ ఇస్ ద పవర్ఫుల్ ఫ్యామిలీ అని ఒక మరి స్టేట్మెంట్ ఉంటున్నది. కాబట్టి ఎక్కడైతే ఆ ప్రార్థన ఉంటుందో పిల్లలు, అక్కడ ఎంతో శక్తివంతంగా పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ జ్ఞానయుక్తంగా మరి నిర్ణయాలు తీసుకుంటారు, సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, మరి దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో ప్రతిదిన అనుదిన ప్రార్థనలు అవసరము. అంతేకాకుండా ఆ అనుదిన ఆ ధ్యానము పిల్లల దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నట్టుంది మనకు వాక్యం ఉంటుంది. కాబట్టి వాక్యమును కూడా మనం ఎంతైనా ధ్యానం చేయవలసినటువంటి వారం ఉంటున్నాం. అంతేకాకుండా యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, మరి మన యొక్క జీవితాల్లో పిల్లరా మరి దేవుడు మనం నడిపించినటువంటి రీతిగా అనేక సేవా కార్యక్రమాలలో మరి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాము. కాబట్టి ఆ రీతిగా మరి ఈ యొక్క లెంటన్ సీజన్ లో మనం దేవుని మీద మరి ఎదురు చూస్తూ యెహోవాను మరి యెహోవా కొరకు ఎదురు చూస్తూ పిల్లారా మరి మన యొక్క ఆత్మలను పునర్నిర్మించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఒక గొప్ప నాయన, మేము ఈ దీని మీద దాని మీద తండ్రి మరి ప్రభువా మరి దయగల నాయన రిలై అవ్వకుండా మీ మీద తండ్రి ఆధారపడటానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒక గొప్ప దేవా తండ్రి తండ్రి మీ ఎవరైతే ప్రభువా తండ్రి మరి యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుదురు అంటున్నారు. మీ ద్వారానే ప్రభు మాకు శక్తి, ధైర్యము, వాగ్దానములు ప్రభువా దేవా తండ్రి ఎంత క్లారిటీ మాకు ఇస్తారు. జీవితంలో ఒక పర్పస్ తెలుసుకొని తండ్రి గురి గమ్యంతో ప్రభు ఈ లోకంలో తండ్రి జీవించడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి వారు ఎటువంటి ఛాలెంజెస్ కూడా ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ప్రభు ఆ కుటుంబ సమస్యలు ప్రభు ఓ దయగల నాయన తండ్రి మీ సమాధానం మీ సంతోషం దయచేయండి. ఎంతమంది అస్వస్థ గురైంటారు రేసు నామంలో తండ్రి స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాల వరకు కూడా తండ్రి ప్రతి అవయమును కండరమును కీళ్ళను తండ్రి నరములను తండ్రి దర్శించి ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఒక గొప్ప నాయన ప్రేమ గల ప్రభు తండ్రి తండ్రి ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి సాటి అయినటువంటి ఆ సహకారులను జీవిత భాగస్వామ్యాలను తండ్రి మరి ప్రభు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామం అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడితే మరి యొక్క మరి లింక్ ఇతరులకు కూడా మరి షేర్ చేసి
మరి ఈ యొక్క పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.